ఓకే డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్లో ఉన్నటువంటి రియల్ నెంబర్స్ అనేటువంటి చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ మనం ఈరోజు చూద్దాం. క్వశ్చన్ ఏమంటే ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏమేమి తీసుకోవాలంటే ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమొచ్చాయి మనకి 2, 3, 5, 7, 11, 13, 17, 19 అట్లా తీసుకోవాలన్నమాట. వాటిని మాత్రమే తీసుకుని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇప్పుడు దీనికోసం ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 140 అని ఉంది. ఫస్ట్ క్వశ్చన్ 140 అని ఉంది. ఈ 140లో ఫస్ట్ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే చివరిలో 0 ఉంది కాబట్టి యూనిట్స్ డిజిట్, దాంట్లో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 7 2s are 14, 7 2s are 14, మళ్ళీ చివరిలో 0 ఉంది కాబట్టి ఆ 0 నెగటివ్స్గా రాశాను, అంటే 70 టైమ్స్ అనమాట. 70 2s are 140. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటాను. 3 2s are 6, 4 2s are అంటే 8 ఎక్కువైపోతుంది కాబట్టి 3 2s are 6 తీసుకున్నాను. ఇందులో 1 మిగిలింది, అది ఇక్కడ ఉంది అనుకుంటే 10 అవుతుంది. 5 2s are 10, అంటే ఓవరాల్గా 35 2s are 70. చివరిన 5 ఉంది కాబట్టి 5 టేబుల్ తీసుకుంటున్నాను. 7 5s are 35. 7 అనేది ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కాబట్టి మనం ఇంకా అక్కడతో దీని ప్రాసెస్ని ఆఫ్ చేయొచ్చు. అంటే ఈ 140 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 140 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7, 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7 అని చెప్పేసి రాయొచ్చు. కాబట్టి 140 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో సెకండ్ క్వశ్చన్ 156 అని ఇచ్చారు. ఈ 156ని తీసుకుంటే 156ని 2 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే యూనిట్స్ డిజిట్ 6 ఉంది కాబట్టి. ఇందులో 7 2s are 14, అంటే 1లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 15 తీసుకున్నాం. 7 2s are 14 అయింది. 14 అయితే ఇక్కడ 1 ఉంది కాబట్టి 16 అనుకోండి, 16 అవుతుంది. 8 2s are 16. మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. 3 2s are 6, 7లో 6 పోయిందంటే 1 ఉంటుంది, అంటే 18 అవుతుంది. 9 2s are 18. మళ్ళీ దీంట్లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 అంటే 13 టైమ్స్ క్యాన్సిల్, 3 13s are 39. ఇక్కడ 39 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ ప్రాసెస్ మనం ఇక్కడతో ఆఫ్ చేయొచ్చు. సో 156 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనం 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. సో 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 అని చెప్పేసి రాయొచ్చు. 2 ఇంటూ 2 అంటే 2 టైమ్స్ ఉంది కాబట్టి దాన్ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. కాబట్టి 156ని మనం ఎలా రాసుకున్నాం అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. అన్ని ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి, ఇక్కడ కూడా అన్ని ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి. అలా ప్రైమ్ నెంబర్స్ మాత్రమే వచ్చేలాగా మనం రాసుకోవాలి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. థర్డ్ క్వశ్చన్ చూస్తే 3825 అని ఇచ్చారు. 3825 దీంట్లో చివరిన 5 ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం 5 టేబుల్ తీసుకుని చేయొచ్చు, లేదంటే దీంట్లో 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. సమ్ ఆఫ్ ది డిజిట్స్ కట్టాలి ఫస్ట్. అంటే డివిజిబిలిటీ రూల్స్లో చూసినట్టయితే సమ్ ఆఫ్ ది డిజిట్స్ కడితే ఇప్పుడు 3 + 8 ఎంత అవుతుంది? 11. 11 + 2 అంటే 13 అవుతుంది. 13 + 5 అంటే 18. 18లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 6 టైమ్స్ క్యాన్సిల్. 6 3s are 18 కాబట్టి. సో ఓవరాల్గా ఈ మొత్తం నెంబర్లో కూడా 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అదే తీసుకుంటే ఇక్కడ 1 టైం క్యాన్సిల్, ఫస్ట్ 3 1s are 3. తర్వాత 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 3s are 6. ఓకే, అంటే 8లో 6 పోతే 2 ఉంటుంది, అది పక్కన ఉందని చెప్పేసి అనుకుంటే 22 అనుకుంటే 7 3s are 21. ఇంక 1 మిగులుతుంది, ఆ 1 ఇక్కడ ఉందని చెప్పేసి అనుకుంటే 15 అవుతుంది. 5 3s are 15. మళ్ళీ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది లేదా మళ్ళీ చెక్ చేద్దాం. 1 + 2 అంటే 3, 3 + 7 అంటే 10, 10 + 5 అంటే 15. 15లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ నెంబర్లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 3s are 12 అవుతుందండి. తర్వాత 3 1s are 3 అవుతుంది. 7లో 3 పోతే ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, 2 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. 2 3s are 6 అవుతుంది. 1 మిగులుతుంది. 15 అంటే 5 3s are 15. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సమ్ చేసాం అనుకోండి. సపోజ్ 4 + 2 అంటే 6, 6 + 5 అంటే 11. 11లో 3 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఈ మొత్తం నెంబర్లో 3 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు. సో 5 తీసుకుందాం, చివరిలో 5 ఉంది కాబట్టి. ఎన్నిసార్లు పోతుందంటే 8 5s are 40. 8 5s are 40. ఇక్కడ 2 ఉంటుంది. 25 అని చెప్పేసి అనుకున్నట్లయితే 5 5s are 25. 5 5s are 25. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్ తీసుకుందాం. 17 5s are 85.
17 5 ఆర్ 85. ఓకేనండి. సో ఇక్కడ 17 అనేది ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కాబట్టి ఈ ప్రాసెస్ మనం ఇక్కడతోటి క్లోజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం 3825 అనేది దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3825 ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17, 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17. ఇక్కడ 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్ అవుతుంది. అలాగే 5 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 స్క్వేర్ అవుతుంది ఇంటూ 17. అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి మనం ఇక్కడ, అది గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 5005 చూద్దామండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే 5005 చూద్దాం. దీంట్లో మనం చెక్ చేసుకుంటూ వెళ్తే 2 టేబుల్ పోదు, 3 టేబుల్ పోదు, ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్తాం. చివరిన 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం కూడా 2 జీరోస్ రాసుకుందాం. అలాగే ఇక్కడ మళ్ళీ దీంట్లో ఎంత సరిపోతుందంటే 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 5005. ఓకేనండి. సో ఎన్నిసార్లు పోతుందంటే 1001 వస్తుంది. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనకి చెక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే 7 టేబుల్ పోతుంది. చూడండి 7 టేబుల్ పోతుంది. మధ్యలో ఉన్నటువంటి టేబుల్స్ ఏవి క్యాన్సిల్ అవ్వవు. 7 టేబుల్ తీసుకుంటే ఇది ఫస్ట్ 10 తీసుకోండి. ఈ 10లో 7 ఎన్నిసార్లు పోతుందంటే 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 7 1s are 7. అక్కడ 3 మిగులుతుంది అంటే ఏమవుతుందంటే 3 మధ్యలో ఉందనుకుంటే 30 అవుతుంది. 30 అంటే ఎన్నిసార్లు పోతుంది, 4 7s are 28 అవుతుంది, 4 7s are 28. సో 30 మైనస్ 28 అంటే మనకు మిగిలింది 2. ఆ 2 ఇక్కడ ఉందని చెప్పేసి అనుకుంటే 21 అవుతుంది. ఇక్కడ దీని ముందు ఉందనుకుంటే అది 21 అవుతుంది. 21 అంటే 3 7s are 21. ఓకేనండి. మనకి ఏమొచ్చిందంటే 143 వచ్చింది. 143లో 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 11 1s are 11, 11 1s are 11. ఇక్కడ 3 ఉంటుంది అంటే 33 అవుతుంది, 3 11s are 33. అంటే 13 అనేది ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి మనం ఈ ప్రాసెస్ని ఇక్కడ ఆఫ్ చేయొచ్చు. అంటే ఈ 5005 ఇజ్ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు అంటే 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13, 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ 7429. మనం అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ 5 టేబుల్ అట్లా చెక్ చేసుకుంటా కనుక మనం వెళ్ళినట్టయితే దీంట్లో మనకి 17 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి 17 టేబుల్ ఇక్కడ పక్కన చేద్దాం. 7429 దీంట్లో 17 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు పోతుందంటే 4 17s are 4 15 68, 4 17s are 68. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 14 మైనస్ 8 అంటే 6, 6 మైనస్ 6 0 కాబట్టి ఆయన అవసరం లేదు. 2 గెట్ డౌన్ చేసుకుంటే 62 అవుతుంది. ఎన్నిసార్లు పోతుందంటే 3 17s are ఎంత అంటే 51. ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి 11 మిగులుతుంది. మళ్ళీ 9 గెట్ డౌన్ చేసుకోండి. ఎన్నిసార్లు పోతుందంటే 9 కదా, 7 టైమ్స్ తీసుకోండి, 7 టైమ్స్. ఓకే. 7 7s are 49, 4 ఉంది, 7 1s are 7, 7 + 4 11 అంటే రిమైండర్ 0. అంటే టోటల్గా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 17 టేబుల్ దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 437 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 437 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీని తర్వాత దీన్ని కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే 19 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది దీంట్లో 437లో. మిగతా మధ్యలో ఏ టేబుల్స్ కూడా క్యాన్సిల్ అవ్వవు. 437 19 టేబుల్స్ వద్దాం ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో. 2 19s are ఎంత అంటే 38 అవుతుంది. 2 19s are 38 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 5 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. దీన్ని గెట్ డౌన్ చేసుకుంటే 57 అవుతుంది. 3 19s are 57, 3 19s are 57, రిమైండర్ 0. అంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 23 అనేది ప్రైమ్ నెంబర్. సో మనం ఇక్కడ దీంతో ముగించవచ్చు. 7429 ఎలా రాసుకోవచ్చు అంటే 17 ఇంటూ 19 ఇంటూ 23. 17 ప్రైమ్ నెంబరు, 19 ప్రైమ్ నెంబరు, 23 ప్రైమ్ నెంబరు. సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేలా తీసుకుంటాం. ఓకే అండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.